బెంగళూరులో విషాదం నెలకొంది. కన్నడ సినీ రంగానికి చెందిన నటి కృషి తాపండా నివాసంలో ఓ వ్యాపారవేత్త విగతజీవిగా కనిపించడం సంచలనం రేపింది. నటి స్నేహితుడైన 33 వైశాఖ్ ఆమె నివాసంలో ఉరివేసుకున్నట్టు సమాచారం. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో నటి కృషి ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలతో ఒత్తిడిలో ఉన్న వైశాఖ్ స్థానికంగా ఓ ఆసుపత్రిలో డిప్రెషన్కు చికిత్స తీసుకుంటున్నాడు. వివాదాల కారణంగా నెల క్రితం భార్య నుంచి వేరుపడి నటి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఓ దోపిడీ కేసులో గతంలో వైశాఖ్పై కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామికవేత్త అరవింద్ రెడ్డి నుంచి 7 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు లేఖ పంపాడు. సదరు పారిశ్రామికవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలం జైల్లో ఉన్న అతడు అనంతరం బెయిల్పై విడుదలయ్యాడు. అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2014లో మిస్ కర్ణాటకగా గెలిచిన కృషి తాపండా అకీరా చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. పలు కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నారు.